బ్రేకింగ్ న్యూస్ తమిళనాడు కోయంబత్తూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. నర్సింగ్ చదివే విద్యార్థినిపై ముగ్గురు అఘాయత్తుకులైతే గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. దీంతో ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుందని చెప్పాలి. నర్సింగ్ చదువుతున్న విద్యార్థినిపై కూడా ముగ్గురు యువకులైతే గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. అయితే ఆ విద్యార్థిని అయితే తన తోటి స్నేహితుడితో కలిసి కారులో ప్రయాణం చేస్తూ వెళ్తున్నారు. సో స్థానిక ఎయిర్పోర్ట్ పరిధిలో కూడా ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో స్థానికంగా ఈ ఘటన కలకలం రేపుందని చెప్పాలి. కోయంబత్తూరు ఎయిర్పోర్ట్ సమీపంలో అయితే ఈ ఘటన చోటు చేసుకుంది. తన స్నేహితుడితో కలిసి యువతి అయితే కారులో వెళ్తుండగా కూడా ఆ ముగ్గురు అగంతకులు అడ్డుపడి కారులో యువతిని కిడ్నాప్ చేసి కూడా ఈ దారుణ ఘటనకు పాల్పడ్డారు. దీంతో అయితే వెంటనే పోలీసులు అయితే అప్రమత్తమయ్యి వారిని పట్టుకునే ప్రయత్నం అయితే చేశారు. అయితే స్నేహితుడితో కలిసి కారులో వెళ్లిన విద్యార్థిని కారులో ఉండగానే కిడ్నాప్ చేశారు ముగ్గురు వ్యక్తులు కూడా. అయితే ఆ స్నేహితుడు ఎవరైతే ఉన్నారో అతను అడ్డుకునే ప్రయత్నం చేసినా కూడా అతనిపై తిరిగి దాడి చేసి ఆ యువతిని అయితే సమీప ప్రాంతాల్లోకి తీసుకెళ్లి ముగ్గురు కూడా వరుసగా అఘాయత్యానికి పాల్పడ్డారు. ప్రస్తుతం అయితే యువతి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. చికిత్స అందిస్తున్నారు. ఒక పక్కన మరో పక్కన అయితే నిందితుల్ని పట్టుకునేందుకు కూడా పోలీసులు ప్రయత్నం చేశారు. వారిని పట్టుకునే ప్రయత్నంలో నిందితులైతే పరారయ్యే యత్నం కూడా చేశారు. ఈ క్రమంలోనే అటు ఫైరింగ్ చేశారు పోలీసులు. ఏదేమైనా కూడా అటు కోయంబత్తూరులో ఈ దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపిందని చెప్పాలి. ఎయిర్పోర్ట్ సమీపంలో వెళుతున్న యువతిని సైతం కూడా కారులోనే కిడ్నాప్ చేసి యువతిపై అఘాయత్యానికి పాల్పడ్డారు. అయితే యువత ముందు నుంచి తెలుసా లేదంటే వారు ఆ బయట ఆగంతుకుల ఏం జరిగిందనేది కూడా ప్రస్తుతం అయితే తెలియాల్సి ఉంది. అయితే నిందితులను అయితే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కోయంబత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే ప్రస్తుతం అటు యువతి కూడా చికిత్స పొందుతుంది. అలాగే ఈ నిందితులు పారిపోయే క్రమంలో ఫైరింగ్ జరగడంతో కూడా వారికి కూడా ట్రీట్మెంట్ అందిస్తున్నారు పోలీసులు. అనంతరం కూడా వారిని అదుపులోకి తీసుకుని విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఆ యువతికి కూడా చికిత్స అందుతుంది. స్నేహితుడు కూడా కంప్లైంట్ ఇచ్చారు. దీనికి సంబంధించి కూడా స్నేహితుడిపై కూడా వీళ్ళు మూకుమ్మడి దాడికి ప్రయత్నించారు. అతను అడ్డుకునేందుకు ప్రయత్నించినా కూడా తనపై దాడి చేసి మరి యువతిని కిడ్నాప్ చేసి తనపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటన అయితే చోటు చేసుకుంది. దీంతో స్థానికంగా కలకలం రేగిందని చెప్పుకోవాలి. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. నర్సింగ్ విద్యార్థినిపై కూడా దారుణంగా అఘాయిత్యానికి పడ్డారు ముగ్గురు యువకులు కూడా. ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి, పోలీసులు ఏం చెప్తున్నారు? తమిళనాడు కోయంబత్తూరులో దారుణం చోటు చేసుకుంది. కాలేజ్ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ ఘటన కలకలం రేపుతుంది. కోయంబత్తూరు ఎయిర్పోర్ట్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రైవేట్ కాలేజీలో నర్సింగ్ చదువుతున్న స్టూడెంట్ పై ఈ అత్యాచారం జరిగింది. అంటే స్నేహితులతో కలిసి కారులో విద్యార్థిని బయటకు వెళ్ళింది. ఒక ప్రదేశంలో పార్క్ చేస్తున్న కారు విండ్షీల్డ్ పగలగొట్టి ముగ్గురు వ్యక్తులు దాడికి పాల్పడి మనం తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే ఎందుకు దాడి చేశారని ప్రయత్నించిన నేపథ్యంలో స్నేహితులపై దాడి చేసి స్టూడెంట్ ను కిడ్నాప్ చేశారు. ముగ్గురు కిడ్నాప్ చేసి ఈ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే నిర్మానుష్య ప్రాంతంలో అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఉన్న బాధితురాలి స్నేహితుడు గుర్తించి రాత్రి 10:30 ఇటు పోలీసులు కూడా సమాచారం అందించారు. ఇక మార్నింగ్ సమయంలో 4:30 సమయంలో నిందితుల నుంచి తప్పించుకుని బాధితురాలు బయటపడింది. అంటే దాడి జరిగిన సమాచారం ప్రకారం రాత్రి ఈ స్నేహితులు రాత్రి 10:30 దాడి జరిగినట్టుగా కూడా సమాచారం అందించారు పోలీసులకు. అయితే కిడ్నాప్ చేసిన తర్వాత వారు ముగ్గురు కూడా స్వాభావిక అత్యాచారం పాల్పడడం, తర్వాత తమ అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయిన నేపథ్యంలో అక్కడి నుంచి వారు తప్పించుకునే ప్రయత్నం చేశారు. అయితే ప్రజెంట్ బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. అంటే పోలీసులు కేసు నమోదు చేసి ఎవరైతే ఈ అత్యాచారానికి పాల్పడ్డారో వారిని పట్టుకునే ప్రయత్నంలో భాగంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఆ సమయంలో మీరు పారిపోతున్న సమయంలో పోలీసులు వారిపై కాల్పులు జరిపారు. ముగ్గురు కూడా కాల్పులు జరిపే క్రమంలో అంటే పట్టుకునే క్రమంలో పారిపోతున్న సమయంలో కాల్పులు జరిపారు. కాల్పుల్లో ముగ్గురికి కూడా స్వల్పంగా గాయాలయ్యాయి. అయితే కోయంబత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ముగ్గురికి ట్రీట్మెంట్ అందించిన అనంతరం అంటే ముగ్గురు కూడా నిందితులు వెళ్తున్నారు. ప్రవాసి కార్తీక్, కాళేశ్వరన్ గా కూడా పోలీసులు గుర్తించారు. ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత కోర్టు ఎందరికి రిమాండ్ విధించింది. ప్రజెంట్ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అసలు
ఈ అంటే వీరి ముందే వీరందరికి పరిచయం ఉందా, లేదా వీరిని ఫాలో అయ్యారా, అసలు ఎందుకు వీరిద్దరు స్టూడెంట్స్ ఇద్దరు అంటే విద్యార్థిని అతని స్నేహితులు బయటకు ఎందుకు వెళ్ళారు, ఆ సమయంలో వీరికి ఏ విధంగా తెలిసింది, వారు దాడి చేసే సమయంలో వారికి ఎవరైనా సహకరించారా, వీరికి మొదటి నుంచి ఏమైనా ఒకరికొకరికి ఆ సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ కాల్పుల ఘటనకు సంబంధించి కూడా అంటే వారిని పట్టుకునే క్రమంలో కాల్పులు జరిగాయా, ఎప్పుడు కాల్పులు జరిగాయి అని అనేక రకాల్లో కూడా కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అంటే ఆ సమయంలో వీళ్ళిద్దరు బయటకు వెళ్లాల్సిన అవసరం ఏంటి, ఇక్కడ వేరే ప్రాంతంలో వీళ్ళు పార్క్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ సమయంలో వారు అక్కడికి వచ్చి దాడి చేసి అమ్మాయిని, అతనిపై కూడా స్నేహితుడిపై కూడా దాడి చేసి అమ్మాయిని కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడడం, తర్వాత అతను స్నేహితులు గుర్తించి పోలీసులు సమాచారం ఇవ్వడం, ఆ బాధితురాలు కూడా అక్కడ తప్పించుకుని పారిపోయింది. అంటే ఏం జరిగింది అనేది కూడా వివిధ కోణాల్లో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇక ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి ఫైరింగ్ లో గాయాలైన నేపథ్యంలో ట్రీట్మెంట్ ఇచ్చిన అనంతరం కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ప్రొడ్యూస్ చేసిన తర్వాత రిమాండ్ కు తరలించారు. శివ, అయితే ప్రస్తుతం అటు బాధితురాలు పరిస్థితి ఎలా ఉంది అండ్ అలాగే ఆ విద్యార్థిని స్నేహితుడు ఎవరైతే ఉన్నారో సో అటు ఘటనా సమయంలో అక్కడే ఉన్నారు కాబట్టి సో అతని నుంచి ఏమన్నా వివరాలు సేకరించారా పోలీసులు, అసలు అతను ఏం చెప్తున్నాడు? అతని నుంచి కొంత సమాచారాన్ని కూడా సేకరిస్తూ ఉన్నారు. ఇంతకుముందు చెప్పినట్లుగా వారిద్దరు అసలు బయటకు ఎందుకు వెళ్ళారు, స్నేహితురాలు స్నేహితులు ఇద్దరు కూడా బయటకు ఎందుకు వెళ్ళారు ఆ సమయంలో. అయితే వాళ్ళు బయటకు వెళ్లే సమయంలో వారి ముగ్గురు ఎటువైపు నుంచి వారి ముందు నుంచే వారి నుంచి ఫాలో అయ్యారా వారిని, లేదా ఏం జరిగింది అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం స్నేహితుడు పై కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ కోణంలో కూడా అతని నుంచి కూడా కొంత సమాచారం సేకరించే పనిలో నిమగ్నమై ఉన్నారు. అతని నుంచి సమాచారం సేకరిస్తున్నారు. మరోవైపు ముగ్గురు కూడా మరి కాల్ డేటా కూడా చెక్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ ఐదుగురు ఎవరైతే ఉన్నారో ఆ స్టూడెంట్ ప్లస్ స్నేహితులు, ఈ ముగ్గురు అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు, వీరి నుంచి కూడా అందరి కాల్ డేటా సేకరించి అసలు ఏం జరిగింది ఏంటి అనేది కూడా వివిధ కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా స్నేహితుడి నుంచి అయితే కీలక సమాచారం కాబట్టి మనలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. శివ, అయితే ప్రస్తుతం ఈ ముగ్గురు నిందితుల్లో కూడా సో ఎప్పటివరకు కోలుకునే అవకాశం కనిపిస్తుంది? ఎందుకంటే వారికి ట్రీట్మెంట్ అనంతరం కూడా వారి నుంచి విచారించి కూడా సమాచారం రాబట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి సో ప్రస్తుతం పోలీసులు కూడా హాస్పిటల్ వద్దే ఉండి ఆ ట్రీట్మెంట్ అయితే కొనసాగిస్తున్నారా? ఎప్పటికి వాళ్ళు బయటకు వచ్చే అవకాశం ఉంది? అయితే ముగ్గురు కూడా ఫైరింగ్ లో పారిపోయే క్రమంలో ముగ్గురిపై కూడా కాల్పులు జరిపారు పోలీసులు. వారందరికీ కూడా కాలికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రజెంట్ వారు ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకున్నారు. తర్వాత కోర్టులో మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసిన తర్వాత వారిని రిమాండ్ కి తరలించినట్టు కూడా తెలుస్తుంది. ప్రజెంట్ ముగ్గురు కూడా రిమాండ్ ఉన్నారు పోలీసుల కస్టడీలోనే. వీరు ముగ్గురు నుంచి విచారణ నిమిత్తం పోలీసులు వారిని ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఓకే, రైట్ శివ, థ్యాంక్ యూ. సో ఏదైతే అటు తమిళనాడు కోయంబత్తూరులో జరిగిన ఘటనలో కూడా ముగ్గురు నిందితులను అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే తవాసి, కార్తిక్, కాళీశ్వరన్గా కూడా వీరు గుర్తించారు. అయితే వీరికి ముందే అటు విద్యార్థినితో సంబంధం ఉందా లేదంటే బయట వ్యక్తులు అనేది కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే ఫైరింగ్లో వాళ్ళపై కాల్పులు జరపడంతో సో ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే వాళ్ళకి ఒక పక్కన చికిత్స అందిస్తున్నారు. అనంతరం కూడా వాళ్ళని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. సో అనంతరం కూడా వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించే అవకాశం కూడా కనిపిస్తుంది. మరో పక్కనైతే విద్యార్థిని అయితే చికిత్స కూడా పొందుతుంది. సో ఆమె స్పృహలోకి వచ్చిన తర్వాత తన నుంచి కూడా స్టేట్మెంట్ తీసుకొని ఉన్నారు పోలీసులు. అయితే ఇక స్నేహితుడు ఏం చెప్పబోతున్నాడు, సో అసలు వీళ్ళిద్దరూ కూడా అటు ఎయిర్పోర్ట్కి వెళ్లే సమయంలో ఏం జరిగింది, వీరిద్దరూ కలిసి ఎటు వెళ్తున్నారు అనే దానిపై కూడా విచారణ చేస్తున్నారు పోలీసులు. అయితే సో ఏదేమైనా కూడా ముగ్గురు యువకులు కలిసి ఆ యువతపై అత్యాచారానికి పాల్పడడం స్థానికంగా కలకలం రేగిందని చెప్పుకోవాలి. కోయంబత్తూరు ఎయిర్పోర్ట్ సమీపంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే అర్ధరాత్రి సమయంలో కూడా అక్కడ ఈ ఘటన జరిగినట్టు తెలుస్తుంది. అయితే హుటాహుటున స్నేహితుడు ఎవరైతే ఉన్నారో పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే స్పందించి ఘటనా స్థలానికి చేరుకుని సో నిందితులను అయితే అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలోనే వారు తప్పించుకునే క్రమంలో కాల్పులు జరపవలసి వచ్చిందంటూ కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. సో వారిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసిన అనంతరం కూడా అటు కోర్టులో హాజరుపరిచి వారిని రిమాండ్కి తరలించే అవకాశం ఉంది.